నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లి చిట్టి డైరీస్. ఈరోజు మా ఇంట్లో టిఫిన్కి దోశ విత్ పల్లి చట్నీ చేశాను. నేను మా ఇంట్లో ఎప్పుడూ ఆయిల్ ఫ్రీ దోశలే వేస్తాను, ఎందుకంటే ఆయిల్ వేయడం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. కొందరైతే ఆయిల్ వేస్తూనే ఉంటారు ప్రతి దోశ పైన, నాకు అట్లా అస్సలు నచ్చదు. ఎట్లాగూ నాన్ స్టిక్ దానిపైన వేస్తాం కాబట్టి అది ఎట్లాగో అంటుకుపోదు కాబట్టి ఆయిల్ ఎందుకు వేయాలి, ప్రతి దోశ పైన ఆయిల్ వేయకూడదు, నాకైతే నచ్చదు. ఎవరిష్టం వాళ్ళదిలే కానీ నాకు నచ్చదు కాబట్టి నేను వేయను. పెళ్ళికి ముందు నాకు అసలు దోశలు వేయడం రాకుంటుండే. నేను పెళ్ళైన తర్వాతనే అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఎక్కువ టైం ఏం తీసుకోలేదు, తొందరగానే నేర్చుకున్నాను రౌండ్గా దోశలు వేయడం. నాకు అమ్మ వాళ్ళు ఇచ్చిన పెళ్లి సామాన్లలో నా దోశ పెనం మిస్ అయింది. ఎందుకంటే వాడు పేర్లు ప్రింట్ చేస్తా అని వేరే షాప్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మార్చే టైంలో నా దోశ పెనం మాయం చేసేసాడు. ఈ పెనం మా వదిన గిఫ్ట్ ఇచ్చిన దాంట్లో ఉంది, కానీ చిన్నగా వస్తాయి దోశలు, కానీ మంచిగా వస్తాయి, అసలు అతుకోవు. పెళ్ళైనప్పటి నుంచి దీనిపైనే వేస్తున్నా, కానీ ఎప్పుడు మంచిగా వస్తాయి, అస్సలు అతుక్కోవు, చాలా నీట్గా వస్తాయి దోశలు. టిఫిన్స్ అన్నిట్లో దోశ అంటేనే చాలా ఇష్టం. మీరు చేసే వాటిలో మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పెళ్లిచూపులు సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ప్రియదర్శితో అంటాడు కదా, కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అని. అలాగే నేను కూడా మా హస్బెండ్తో కుకింగ్ వీడియోస్ చేస్తా బావా అని అడిగాను. అడిగితే ఫస్ట్ నువ్వైతే వంట నేర్చుకో, తర్వాత వాళ్ళకి నేర్పిద్దు కానీ, నీకే వంట రాదు వాళ్ళకేం నేర్పిస్తావు అని అన్నాడు. నన్ను డిస్కరేజ్ చేయడంలో అయితే ఫస్ట్ ఉంటాడు మా ఆయన. ఆయనకు వచ్చినాయి రెండే విషయాలు, ఒకటి డ్రైవింగ్ చేయడం, రెండు నన్ను డిస్కరేజ్ చేయడం. నువ్వు అట్లనే అను, నేను ఏదో ఒకరోజు మంచిగా సక్సెస్ అయ్యి చూపిస్తా, ఏదో ఒకరోజు మంచి గుర్తింపు తెచ్చుకుంటా అని నేను ఆయనతో చెప్తుంటాను. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి, ఏదో ఒకరోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ప్రయత్నం చేయడంలో మాత్రం లోపం ఉండకూడదు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, నా పిల్లలని హ్యాండిల్ చేసుకుంటూ కుకింగ్ వీడియోస్ ఏదో ఒకటి చేద్దామని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. పిల్లల్ని చూసుకుంటున్నాను, పని చేసుకుంటున్నాను, వాటితో పాటు వీడియోస్ కూడా చేస్తున్నాను. ఏదైతే అదైతే అని ప్రయత్నం అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో. ఏ ప్రయత్నం చేయకుండా ఉండడమే మన తప్పు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, కానీ అది ఎవరు గుర్తించరు. ఖాళీగా ఉంటుందని ఒక పేరు మాత్రం ఈజీగా తెచ్చుకుంటాం మనం. పనులు చేసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ మరియు వీడియోస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఏదైనా ప్రయత్నం స్టార్ట్ చేశాక మధ్యలో ఆపడం మంచిది కాదు. అట్లా చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ పోతుంది. నా మాటలు మరియు నా రౌండ్ దోశలు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.